హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 18వ అధ్యాయం అండి. అంబారీషుడి ఏకాదశి వ్రతం మరియు దుర్వాసురుడు శపించుట. కార్తీక ఏకాదశి ఎంతటి విశిష్టమైనది కార్తీక పురాణంలో కనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా అంబారీషుడు కార్తీక ఏకాదశి వ్రతాచరణ చెప్పబడుతుంది. అంబారీషుడు శ్రీ మహావిష్ణువు భక్తుల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తాడు. అలాంటి అంబారీషుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. ఎంతో నియమనిష్టలను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని నిర్వహించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీక మాసంలోని ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి తిథి దాటకముందే పారణ చేయాలి, అంటే ఆహారం తీసుకోవాలి. ఇది తప్పనిసరి నియమం. అందువలన ద్వాదశి పారణ చేయడానికి అంబారీషుడు సిద్ధమవుతూ ఉండగా దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు. ద్వాదశి పారణకి ఆయనను కూడా ఆహ్వానిస్తాడు అంబారీషుడు. అయితే తాను నదికి వెళ్ళి స్నానం ముగించుకుని వెంటనే వస్తానని చెప్పి దుర్వాసురుడు వెళ్తాడు. అలా వెళ్ళిన దుర్వాసురుడు ఎంతకీ రాడు. దాంతో అంబారీషుడు ఆలోచనలో పడతాడు. ఒక ద్వాదశి పారణ విషయంలో నియమం తప్పితే అంతకుముందు చేసిన 12 ఏకాదశుల వలన వచ్చిన పుణ్యరాశి కూడా తరిగిపోతుంది. అందువలన ద్వాదశి గడియలు దాటిపోతాయేమోనని అంబారీషుడు ఆందోళన చెందుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని అక్కడ పండితులను అడుగుతాడు. దుర్వాసుడు రాకముందే పారణ చేస్తే ఆయనను అవమానించడమే అవుతుంది, అదో దోషంగా కూడా మారుతుంది. అందువలన వారు తులసీ తీర్థం తీసుకోమని సెలవిస్తారు. వ్రతభంగం కాకూడదనే ఉద్దేశంతో పండితులు చెప్పినట్లుగానే చేయడానికి అంబారీషుడు నిర్ణయించుకుంటాడు. ఆయన తులసి తీర్థం తీసుకుంటూ ఉండగా దుర్వాసుడు అక్కడికి వస్తాడు. తనని ద్వాదశి పారణకి పిలిచి తాను రాకుండానే అందుకు సిద్ధమవుతావా అంటూ అంబారీషుడిపై మండిపడతాడు. అంతగా ఆకలికి ఆగలేని వాడికి తనను పిలవకూడదని అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఇది ఖచ్చితంగా తనని అవమానించాలనే ఉద్దేశంతో చేసినదే అంటూ ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తాడు. దుర్వాసుడి ఆగ్రహవేశాలను గురించి తెలిసిన అంబారీషుడు ఆయనను శాంతింపచేయడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఆయన ఎంత మాత్రం వినిపించుకోకుండా 10 నీచమైన జన్మలను పొందమని శపిస్తాడు. అంతేకాకుండా కృత్య అనే శక్తిని సృష్టించి అంబారీషుడిపై పంపిస్తాడు. అది చాలా వేగంగా అంబారీషుడిపై వస్తూ ఉంటుంది. దాంతో ఇలాంటి పరిస్థితుల నుంచి తనని శ్రీ మహావిష్ణువే కాపాడాలంటూ అంబారీషుడు తలుచుకుంటాడు. దాంతో ఆయన పూజామందిరంలో ఉంచబడిన విష్ణు చక్రం, సుదర్శన చక్రం యొక్క శక్తిని పొంది ఆ కృత్యను అంతమొందిస్తుంది. అంతేకాకుండా ఆ సుదర్శన చక్రం దుర్వాసుడి వైపు దూసుకు వస్తుంది. దాంతో ఆయనకి విషయం అర్థమై అక్కడ నుంచి పరిగెందుకుంటాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తనని కాపాడమని అడుగుతాడు. ఆ సుదర్శన చక్రాన్ని నిరోధించే విషయంలో వారు అనాసక్తిని చూపుతారు. దాంతో దుర్వాసుడు వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి తనని రక్షించమని కోరతాడు. అప్పుడు దుర్వాసుని ధోరణి పట్ల స్వామి అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. మహాభక్తుడైన అంబారీషుడి విషయంలో అలా వ్యవహరించకుండా ఉండవలసిందని అంటారు. అంబారీషుడికి ఆయన ఇచ్చిన శాపాన్ని తాను భరించినట్లు చెబుతాడు. ఏ ఏ కారణాల వలన తాను ఏ అవతారాలను ధరించనున్నది చెబుతాడు. అలా స్వామి తాను ధరించనున్న దశావతారాల గురించి వివరిస్తాడు. అంబారీషుడు ఆయనని ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించాడని, ఎంతో గౌరవించాడని అంటాడు. అలాంటి వ్యక్తిపై ఆ స్థాయిలో ఆగ్రహించడం సరైనది కాదని చెబుతాడు. వ్రత నియమం ప్రకారం అంబారీషుడు అలా చేశాడే తప్ప మరో ఉద్దేశం అతనికి లేదని అంటాడు. ఒకసారి అంబారీషుడిని శపించిన ఆయన అంతటితో ఊరుకోకుండా మరో శాపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించేటప్పుడే తాను సుదర్శన చక్రాన్ని నియమించవలసి వచ్చింది అని చెబుతాడు. ఓకే అండి, విన్నారు కదా కార్తీక పురాణం 18వ అధ్యాయం అంబారీషుడి ఏకాదశి వ్రతం మరియు దుర్వాసురుడు శపించుట. ఓకే అండి, నేను ఇందుట్లోనే మీకు వేల్పూర్లో సాలిపేటలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి సంబంధించింది కార్తీక మాసంలో లైటింగ్ పెడతారు కదండి, ఆ లైటింగ్కి సంబంధించిన వీడియో కూడా ఇందుట్లోనే పెట్టాను. అలాగే వేల్పూర్లో పాండురంగడి గుడి దగ్గర సంబంధించి మందు కాల్పు పెడతారు కదండి, అది కూడా ఈ వీడియోలోనే పెట్టానండి. ఒకసారి వీడియోని చెక్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.